ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9లో కెప్టెన్సీ టాస్క్ అనేది జరగకుండా డైరెక్ట్గా కెప్టెన్ అయ్యే అవకాశం ఇచ్చేశాడు బిగ్ బాస్. ఇంతకీ ఎలా ఇచ్చారనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ప్రస్తుతం రీఎంట్రీలో భాగంగా భరణి అలాగే శ్రీజ వీళ్ళిద్దరిలోని పర్మనెంట్ హౌస్మేట్గా భరణి ఉండగా ఇక శ్రీజ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలిచి ఈ వారం ఎవరు కెప్టెన్ అవ్వాలనేది హౌస్మేట్స్ చేతుల్లో ఉంది అంటూ బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఇక ఇందులో భాగంగానే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా దివ్య పేరునే చెప్పి మొత్తానికి 8వ వారం కెప్టెన్గా దివ్యాని ఎంపిక చేశారు. అయితే తనుజాని సపోర్ట్ చేయమని తనుజ అడిగింది. కానీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు సపోర్ట్ చేయలేదు. నన్నెందుకు సపోర్ట్ చేయలేదంటూ తనుజ అడిగితే, నువ్వు రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడే మాకు చుక్కలు చూపించావు, అలాంటిది నువ్వు కెప్టెన్ అవుతే ఇంకా ఎలాంటి చుక్కలు అనేవంటే నిజంగా తలుచుకోవడానికే అంత భయం వేస్తుంది అంటూ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఇదే పదం చెప్పడంతో తనుజ చాలా ఫీల్ అయ్యిందనే చెప్పాలి. తనుజ అక్కడి నుంచి వెళ్ళిపోయి భరణి మళ్ళీ వెళ్ళి తనుజాని బ్రతిమలాడడం స్టార్ట్ చేశారు. అరే నీకు కెప్టెన్ అయ్యే అవకాశం అవసరం లేదురా, నీ బజ్ ఎలా ఉందో తెలుసా బయట అంటే, అది కాదు నాన్న, ప్రతిసారి ఏదో టాస్క్లో కెప్టెన్ టాస్క్లో గెలిచినప్పటికీ చివరిలో ఓడిపోతూ ఉంటాను. ఇప్పుడేమో హౌస్లో ఉన్న వాళ్ళందరినీ మద్దతు అడిగితే ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. కానీ ప్రతి ఒక్కరు నా వెనకే ఉన్నట్టు నాతో ఎంత మంచిగా మాట్లాడతారో అంటే, ఎవరున్నా లేకపోయినా నేను నీకున్నాను కాబట్టి నువ్వు హౌస్మేట్స్ అందరూ కూడా నిన్ను సపోర్ట్ చేయరని నాకు తెలుసు. కాబట్టి నేను కూడా అందుకే దివ్యకి సపోర్ట్ చేశాను. సో ఫైనల్గా నువ్వు వచ్చే వారం ఏదైనా టాస్క్ పెడితే ఆ టాస్క్లో విజయం సాధించి కెప్టెన్ అవ్వాలి అంటూ భరణి చెప్పుకొస్తే, అవును నాన్న అప్పుడైనా అవ్వాలి అంటూ ఎలాగైనా BB9లో కెప్టెన్సీ బోర్డు అక్కడ ఉండాలి అంటూ తనుజ చెప్పుకొచ్చింది. మరి మొత్తానికి 8వ వారం కెప్టెన్ దివ్య అవ్వడంపై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.